అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అవురు దోస్తులు, అయితే మీరు నిన్న 2.0 మొగుడు దుబాయ్ పోతే సిరీస్ పెట్టుడుతోటే చాలా కామెంట్స్ పాజిటివ్ గానే వచ్చినాయి. అలాగే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ రాదా అని అడిగిర్రు. లేదు దోస్తులు, 3 సిరీస్ అయితే కంటిన్యూ అవుతాయి అన్నమాట. కొంచెం మీరు ఆ స్టోరీకి అలవాటు పడేదాకా మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అనేది అయితే ఈ 2.0 వస్తూనే ఉంటుంది. ఆ వర్షంలో మేము చేస్తున్నాం దోస్తులు. ఆల్రెడీ రియల్ స్టోరీ అనేది మీకు చూపించినాం, అది అయిపోయింది. సో మా వర్షంలో మేము 2.0 అనేది అయితే స్టార్ట్ చేసినాం. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టి మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి. ఎందుకు అనంటే ఇప్పుడే మేము కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాము, వేరే వేరే కారణాల వల్ల. మేము చెప్పేది ఒకటే దోస్తులు, నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంటూ మీ కామెంట్స్తో మాకు బాధ పెట్టాలని చూడకండి. మీరు అట్లా బాధ పెట్టేసరికి మాకు ఏమనిపిస్తుంది అని అంటే ఈ వీడియో చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ వస్తలేదు, ప్లస్ మళ్ళీ అంత ఏదో ఇక డల్ అయిపోతున్నాం. ప్లీజ్ దోస్తులు, దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, అందరిని అంటలేము, ఉంటారు కదా నలుగురో ముగ్గురో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాము. మన ఛానల్ ని, మన వీడియోస్ ని, మన సిరీస్ ని ఇష్టపడే వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తాం దోస్తులు. నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి, లేదా వీడియో అనేది చూడకండి. అంతే. మన సబ్స్క్రైబర్స్ కి ఇష్టమైన స్టోరీని మేము ఎందుకు మిస్ చేయడం, వాళ్ళు ఈ స్టోరీకి ఇంకా అలవాటు పడతలేరు కదా అని మేమైతే స్టార్ట్ చేసినాం. మన సబ్స్క్రైబర్స్ కోసమే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇక ఎవరో 2-3 ఉంటారు కదా పుల్లలేసేటోళ్ళు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా మమ్మల్ని అయితే అనకండి. మా మూడ్ అనేది ఆఫ్ అయిపోతుంది మీ కామెంట్స్ చూసి. అందరిని అంటలేం దోస్తులు, ఉంటారు కదా పెట్టేటోళ్ళకే అంటున్నాం. అందరికి హ్యాపీ శివరాత్రి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 146 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెల్లే, మేము పొయ్యత్తాం. మళ్ళా ఏదన్నా తేడా కొట్టిందనుకో మాకు ఒక్క ఫోన్ కొట్టు, అంతే, నీ ముంగట వాలిపోతాం. కాదన్నా, ఇవాళ ఒక్కరోజు ఉండలేరే. చెల్లె, మేము నిన్న వచ్చినాం, ఇయ్యల్ల ఖచ్చితంగా పోవాల్సిందే. నిన్నొక్క నిద్ర తీసినామా లేదా? ఇప్పుడు మా పనులు మాకుంటాయి, మాకు బొచ్చడు పనులు ఉన్నాయి చెల్లె. ఇంత తేడా వచ్చినా మాకొక్క ఫోన్ కొట్టు. ఈసారంటే నీ మాట మీదకేయి రాయమల్లును వదిలిపెట్టినాం, కానీ నెక్స్ట్ సార్ ఏదన్నా జరిగిందో రాయమల్లు అనే పేరే మార్చిపోతుంది. ఇక వింటున్నావా? వింటున్నా. ఇనుడు కాదు, మా చెల్లంటే మాకు పంచ ప్రాణాలు. మా చెల్ల గురించి మేమేదైనా ఏత్తాం. నీకు కూడా తెలిసి మరి నువ్వు మా చెల్లను ఆడుకున్నావో ఆట, ఇప్పటిసుంది మేము నీతోటి ఆడతాం. ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇద్దుమో అట్లాంటిది రెస్పెక్ట్ అంతా తీసేసుకున్నావు. ఇక వయ్యత్తం, జాగ్రత్త. సరే సరే బామ్మర్దులు, ఇక నేను ఎవ్వరు జోలికి పోను, ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. ఇట్లా మస్తు సార్లా చెప్పినావు, పోనీ పోనీ అనుకుంటా వచ్చినా, కానీ ఇక నేను ఊకోను. అర్థమైందా? నువ్వు ఇయ్యల్లగా గూద్దు ఎప్పుడో రాత్రే గాని నా అన్నలను నేను ఆపుట్లా ఆగిర్రు. తెలుసు తెలుసు. సరే చెల్లె, మేము వచ్చిన పని అయిపోయింది, ఇక పోయేత్తాం. జాగ్రత్త. సరే అన్న, పోయిరార్రి. దానికి బొచ్చున్నదనే కదా, దాని బొచ్చును చూసి మురిసిపోయి దాని బొచ్చును పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు ఆ కాస్త బొచ్చు పోయింది, నీది వలిగిపోయింది. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడితే చూసినావు కదా నా అన్నల బలం. పోనీ పోనీ అని ఇప్పుడు వదిలిపెట్టిర్రు నా ముఖం చూసి, కానీ నెక్స్ట్ సారికైతే నీ తద్దినం బెట్టుడే. రాయమల్లు గుర్తు పెట్టుకో. ఇంకా నేను ఇట్లా ఎత్తనానే, ఏం చెయ్యనే, నీ కాళ్ళు మొక్కుతా. అయిందేదో అయిపోయింది, పెయ్యంతా చింతపండు వేసిర్రు, జరసేపు వంటనే, రాత్రంతా నిద్ర లేదు. వండు, అన్ని మూసుకొని వండు. ఏం లేకపోతే సంపుదురు, కానీ ఇక ఏం చేద్దాం, మొగునివి కదా మొగునివి. ఎక్కడనో ఇంత కొసకు పానం కొట్టుకొని నీ పానం కాపాడినా. అయ్యో, కాపాడినవే, దండం పెడతా. దాని గుండు మొత్తం బలగొడత అయిపోవు. ఎట్టేనే గీగిచ్చినా గాని దాని గుండు బలగొడత అయిపోవు. ఎవల గురించి నా దగ్గర తీయకే,
నాకు నువ్వు తప్పెవరు లేరే. అది అది ఆ తీరుండు. అబ్బా గుండుదానా, అన్నంత పని చేసినవే, నా ఈ పంత చింతపండు ఏపిత్తివి, ఈ పోసినోట్ల మన్ను దాన్ని నన్ను ఎట్లా మలుపుకున్నదో ఏమో గాని నా బతుకును ఆగం చేసే. అయ్యో అయ్యో నన్ను ఎక్కడ హాకుంటే వేసే నా ఎంటికలన్నీ వాయే. నేను గోదరేజ్ తెచ్చుకొని నా నెత్తికి రంగేసుకొని వారం అయితే లేదు. దినాలుగాను వాళ్ళ వారాలి అయ్యా వచ్చి నా గుండు గీకిరి. ఇజ్జత్ అనిపిస్తాంది బయటకు వెళ్ళాలంటే. హార్మోకం మండ వందినాలి అయ్యా పోసి పోసి అనుకుంటా నా చుట్టూ తిరిగి నన్ను నాశనం చేసే. వార్మోకం మండ లాస్ట్ కత్తే నువ్వెవతివే అనే. వందినాలి అయ్యా నా ఎంటికలన్నీ వాయే. ఇవన్నీ ఎప్పుడు పెరగాలి? నేను ఎప్పుడు బయటకెళ్ళి నా ముఖం అందరికి చూపియాలి? అయ్యో నాకెంత పెద్ద కట్ట వచ్చే. అమ్మా నిన్న చెల్లె దగ్గరకు పోయినరట కదనే, చిన్నైనా ఎట్లున్నాడు? జ్వరం తక్కువైందా? పోయి వచ్చినాం బిడ్డ. ఇక బాగా రోజులు అవుతుందని చెల్లెనున్ను ఆ పిల్లగాడిని చూసొచ్చినాం. కొంచెం జ్వరం ఉంది గాని హుషారే ఉన్నాడు పిల్లగాడు. రారీ అని అంటేనేమో ఇప్పుడే రాము అన్నారు. రమ్మంటే అయిపోవు కదనే, ఆయనకు జ్వరం వచ్చినప్పుడు దానికి ఒక్కదానికి వేసుకోడు కష్టం అయితే లేదా? ఏ ఇక వాళ్ళు అత్తలేదా బిడ్డ? అత్త ఎత్తాంది. సరేనే అమ్మా, నేను పొయ్యేస్తా. ఇలా తమ్ముడు అత్తాండా? అత్తాండు ఇవాళ రాను అని అన్నాడు. మరి ఇక ఏదో పని ఉందట. ఏం పని ఆయనకు? రోజు మంచిగా వచ్చి చేసుకోక ఊకే తప్పించుడు ఎందుకు? ఏమోనే అమ్మా, మనకేం తెలుసు. సరే తీలత ఏం కూరండినవే? బెండకాయ చారు వేసినత్తమ్మా. నిన్నోళ్ళు లేవలేదా అనే తానం పోద్దామంటే ఇంకా ఎత్తలేడు ఇయ్యాల. ఓ రాత్రి అంతా అస్సలు వండలేదే అమ్మా, ఊకే మూలుక్కుంటూనే ఉన్నాడు. ఇక వండుకోనితి లేచినాకనే పోయి. సరే తీ నువ్వు అయితే పో. పోతానా. నువ్వు లేపితే జిట్టి దింపేయకపోదు నానే లత. ఇక మీరు పోయి గప్పుడే అత్తిరి వచ్చి ఏం తిననే పోతిరి సప్పుడేక వంటిరి. ఇక ఏం లేపాలని నేనే ఎత్తుకొని అటు ఇటు తిరిగినత్తమ్మా కాసేపు. అవునా అయితే తానం చేయపోయిన నీళ్లు మసిలిపోతాన్నాయి. చేస్తాయి ఇక చిన్నోడిని చూడత్తమ్మా మళ్ళా లేస్తాడు. నేను చేసి వచ్చేదాకా చూడు. నేను నిన్నే ఉంట పోయా, నేనేటి పోతా, నువ్వైతే అయిపోతాను. సరే. ఎట్టెటనో కోడల్ది మంచిగానే మాట్లాడుతాంది, మంచిగానే ఉంటాంది. ఇక దానికి ఏమనిపిస్తాందో. నిన్న పొద్దంతా నేను ఊర్లా లేకపోతిని. ఏమేం సంఘటనలు జరిగినాయో, ఏమేం చిత్రాలు జరిగినాయో అట్లా బయట కన్నా పోతిని జరసేపు. కోడలు రాని మెల్లగా బుక్కడంత తిని బయట పడతా. ఏమైందే అమ్మా, ఇయ్యల్లా పోదామనంటివి సప్పుడు ఎత్తలేవు? అయ్యో కొడుకా, వాళ్ళ అయ్యకు ఎప్పచ్చినా నేను పోయి ఒకసారి మా ఇంటికి రార్రి అని అన్ని భార్యను తీసుకొని రా అని చెప్పిన. సరే సరేనే అత్త అని అన్నాడు. ఒరి అవ్వ, మన ఇంటికి రమ్మన్నావే? ఇక మన ఇంటికి రమ్మన్నా, మనం వాళ్ళింటికి పోవుడేంది? ఏమైతాంద్రా వాళ్ళు మన ఇంటికి వస్తే ఏమైతాంది? నీకు భయం అయితాందా? ఏ భయం కాదు ఏది కాదనమ్మా, మీరైతే ముందుగాల మాట్లాడుర్రి. నేను బెడ్రూమ్లా ఉంటా, మెల్లగా మాట్లాడినాక నన్ను విలువుర్రి, సరేనా? నువ్వు బెడ్రూమ్ లో వండుడెందుకు? సాటుకు వచ్చి ఉండాలే, మాట్లాడాలే. ప్రేమించినప్పుడు తెలియదా? నువ్వెందుకు కొరతవే నాకు అర్థం కాదు. ఏదన్నా ఎప్పితే కొడుకు బాధ అర్థం చేసుకోవాలి. నీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మరి నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైతలేదు. అది కరెక్టే ఓరుతుందిరా, నువ్వు వేసే శాస్త్రాలకు అది ఓరుతుంది. ఇద్దరు అవ్వ కొడుకు ఏబట్టి నాకున్నది ఇప్పుడు. ఓ అయ్యా, నిన్నేమంటానమే? కాదు, బావకి చెప్పినవా ఇవాళ ఆఫీస్కి వత్తలేనని? బావకు అంత తెలుసు, అన్ని ముచ్చట్లు చెప్పినా. సరే తీయనే అన్నాడు. మరి బావను కూడా రమ్మంటే అయిపోవు కదా? నీ అవయవన్నవి పెళ్లి చూపులానే. నీ నా ప్రేమ ముచ్చట వాళ్ళ ఇంట్లో చెప్పే విషయమాయే. దానికి బాబచ్చి ఏం చేస్తాడు? పెళ్లి చూపులైతే వచ్చిన సింగారంగాని. ఇక పెళ్లి చూపులు చూడక ముందే చూపులు కలిసిన శుభవేళ అనుకుంటా చూసుకుంటివి అన్ని అయ్యే పాయే. అన్నేంటి అయిపోయినాయి ఒర్రకు. అయ్యో అయ్యో లేదు కుయ్యో లేదు. ఏమైందే రమ్మన్నారు? బా ఈ బక్కోడు వచ్చిండేంది ఇల్లు అన్నగాడు. ఛీ, రార్రి ఇటు కూసుందురు రార్రి. చెల్లెను తీసుకురాలేదా? అది ఏదో పని మీద ఉన్నది చెప్పే మేమిద్దరం వచ్చినాం కదా. మిడిగుడ్లో నూత్తనే నాకు ఉత్సపడుతుంది.
వీడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ఏం లేదే మీతోటి ఓ ముచ్చట మాట్లాడదామని రమ్మన్నం. దేని గురించి? చెప్పవేంరా? అవ్వా నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నన్ను చెప్పకమని మీరే చెప్పుర్రి. నేను కాసేపు బయట కన్నా పోతా. ఏం లేదే, మా అబ్బాయున్ను మీ అమ్మాయి లవ్వు వేసుకుంటుర్రు. ఏందంకుల్ మీరు మాట్లాడేది? అవును నాని, మాకు కూడా మొన్ననే తెలిసింది బంటి ఎప్పుతే. అయితే మీరు మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుర్రట కదా, అందుకే బంటి ఇంట్లో చెప్పిండు. అవునా? అసలు ఈ ఇల్లు ఎట్లా లవ్ చేసుకుంటారు, వీళ్ళ కథ ఎట్లా కలిసింది? ఇక ఎట్లనో కలిసిందే అన్న. ఇప్పుడు లొల్లి పెట్టుకొని ఊరంతా ఇజ్జత్ తీసుకొని టామ్ టామ్ చేసుకునుడు ఎందుకు? మీ కులము మా కులము ఒకటేనాయే, ఇద్దరు ప్రేమించుకుంటుర్రాయే. ఇక మరి మీరు పిల్లకు పెళ్లి చేస్తా అని అంటారట ఇంట్లో. మీ పిల్ల చెప్తేనే మా పిల్లగానికి తెలిసింది కదా. మరి ఇద్దరికి పెళ్లి చేద్దామా ఏమంటారు అని అడుగుదామని రమ్మన్నం. మీ అబ్బాయిని విలువు. అగో ఇన్నే ఉండే కదా బంటి. అరే బంటి. అమ్మా, ఏంది మీ కథ ఎప్పటిసుంది మొదలైంది? మాది మొదలయ్యి 4 సంవత్సరాలైతుంది. అమ్మా 4 సంవత్సరాల నుండి ఏం తెలియకుండా మెయింటైన్ చేసిర్రా అయితే? అమ్మా నాకు భయం అవుతుంది, ఆడెట్ను చూస్తాడు. ఏదో అయింది అయిపోయింది పిల్లగా, లోకమంతటా ఇప్పుడు ప్రేమించుకుంటలేరా, ప్రేమ పెళ్లిలు చేసుకుంటలేరా? ఇక మరి ఏం చేద్దాం, వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతుర్రు. నేను నా బిడ్డకు ఫోన్ చేస్తావు, నా బిడ్డ ఇటువంటి తప్పులు చేయదు కదా. హలో, ఒకసారి ఇట్రా, బంటోళ్ళ ఇంటికి రా. ఇల్లా కోప్పడి ఒకలనొకలను తిట్టి అజ్జెత్తే ఏమున్నదే? ఇక మరి ఏం చేద్దాం, వాళ్ళు ప్రేమించుకుంటుర్రు అన్నప్పుడు మనది మనం మాట్లాడుకొని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నది నయం కాదా? నేను నా బిడ్డ చూసిన సంబంధం చేసుకోవాలని ఎప్పుడో వార్నింగ్ ఇచ్చిన, గిసొంటి కథలు పడుతుందని నాకు తెలియదు. అదైతే రాని దౌడపొంట ఒక్కడుతుకుతా. అయ్యో ఈని మోకం మండ, దౌడ పొంట ఒక్కటి ఉతుకుతా అని అంటాడు. అయ్యో ఓ అమ్మా, నన్ను కూడా చంపుతాడే. ఆగురా, ఎందుకు భయపడతాను, నేను ఉన్నా కదా. అమ్మో మా డాడీ సీరియస్ ఉన్నాడు కదా. డాడీ. ఏందే నువ్వు చేసిన కథ ఏంది? నువ్వు ప్రేమిస్తాన్నవా బంటిని? అవును డాడీ. ఎప్పటిసుంది ఈ కథ నడుస్తాంది? ఒక్క రోజన్నా మాతోటి చెప్పపోతివి. నీకు మంచి మంచి సంబంధాలు అత్తున్నాయి, నువ్వు గీ బంటినెట్లా వేసుకుంటావు? అవసరం లేదు. అబ్బా లేదు డాడీ, మాది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 4 years నుండి లవ్. ప్లీజ్ డాడీ. ఎందుకే గుర్తానవే, చేతులు అటు పెడతావు, ఊరుకుతావా ఏంది? నన్ను ఒక్కొని పెట్టిడా. ఆగురా. నేను అద్దు అని అంటున్నా, ఈ రోజుతోటి బంటిని మర్చిపో, లేకపోతే సావు. అమ్మో డాడీ, సావనైన జత్తగాని బంటిని నిన్ను మర్చిపోను డాడీ. ప్లీజ్ డాడీ, నా పెళ్ళికి ఒప్పుకో డాడీ, నా లవ్ యాక్సెప్ట్ చెయ్యి డాడీ. ప్లీజ్ డాడీ, మీరు ఏం చెప్పినా కూడా నేను చేస్తా. ఆయన ఏం పని చేస్తుండని నువ్వు ఆయనను ప్రేమించినవే? ఆ కొడుకు ఎందుకు పని చేస్తలేడు? నా కొడుకు మా అల్లుడు చేసే ఆఫీస్లా ఎయ్యనే బట్టే నెలకు 40-50 వేల జీతగాడు. అంత కొడితే ఎన్ని రోజులు అవుతుంది నీ కొడుకు ఏబట్టి? ఆ కొడుకు ఏయబట్టి నెల అయిపోయింది. నెలకే నీ కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిందా? నెలకు కాకున్నా కూడా ఇక ఎత్తడు కదా. ఇవాళ రేపు ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకోక బయటోళ్ళని చేసుకొని బాధపడుకుంటా ఏడ్చుకుంటా వాడు కొడితే పడుకుంటా ఉంటుర్రు. అట్లెందుకు చేసుకునుడు? నీకు నీ పిల్లను మాకిస్తే నీ కళ్ళ ముంగట్నే ఉంటది కదా, మీరు చూసుకోవచ్చు కదా. మేము ఎసొంటోళ్ళమో మీకు తెలుసు, మీరు ఎసొంటోళ్ళో మాకు తెలుసు. ప్లీజ్ డాడీ. డాడీ అద్దంటుండు కదా, ఇక్కడికి వదిలేయి. ఇగో అన్నయ్య, నువ్వు అన్నిట్లకు మధ్యలోకి వచ్చినట్టు ఇప్పుడు మధ్యలకు రాకు, నీకు దండం పెడతా ప్లీజ్, ఇది నా లైఫ్ మ్యాటరు. నీకు బంటి నిజంగా నా బిడ్డ అంటే ఇష్టమా? ప్రాణం అంకుల్, మంచిగా చూసుకుంటా, ఏ కష్టం రాకుండా. నీకే? నాకు బంటి అంటే బాగా ఇష్టం డాడీ. ఆయన ఏం పెట్టినా పెట్టకున్నా ఆయనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటా. భయపడ్డారా? అప్పో మా మామేంది అంటాండు. మేడం గిటు. డాడీ. సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట, నువ్వు బంటినే పెళ్లి చేసుకుందువులే. నిజమా డాడీ నువ్వు అనేది? అవును. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్.
ఏందే ఆ ఎగురుడు? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు, కానీ మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసిర్రు. నేను ఒకటే ఒక రీజన్ తోటి నీ లవ్ని యాక్సెప్ట్ చేసిన. అదేంటో తెలుసా? ఈ కాలాన ఆడపిల్లలను అంటే బయట జాబులని అదని ఇదని ఎర్ర ఉన్నాడు బుర్ర ఉన్నాడు అని ఇస్తున్నారు. ఒక్కొక్కరు మంచిగానే చూసుకుంటుర్రు, కానీ ఒక్కొక్కడు టార్చర్ చేసి ఆడపిల్లలను చంపేస్తుండు, నానా చిత్రహింసలు పెడుతుర్రు. అట్లాంటి న్యూస్లు నేను రోజు ఎన్నో చూస్తున్నా. నా బిడ్డ నా కళ్ళ ముంగట సంతోషంగా ఉంది అనంటే అదే చాలు. నీ సంతోషమే నా సంతోషం రా. నువ్వు అస్సలు ఒప్పుకుంటావని అనుకోలే. ఇగో చెల్లే, మీరు ఎంత మంచోళ్ళో మీ గురించి మాకు తెలుసు. ఇవాళ రేపు ఆస్తి అంతస్తులు గొప్ప కాదు, మంచి మనసు గొప్ప. ఆడపిల్ల పుట్టినప్పుడు ఎంత సంతోషపడతామో, అదే అత్తగారింట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంది అంటే అంతకంటే ఎక్కువ సంతోషం అప్పుడుంటది ఆడపిల్లను గన్న తల్లి తండ్రికి. నిజమేనే అన్న, మరి ఆడపిల్ల మన ఇంట్లో ఎంత సంతోషంగా పెరిగిందో అత్తగారింటికి పోయినాక సంతోషంగా పెరిగితే అది మనకు అన్నిటికంటే మించిన పెద్ద సంతోషం. నాకు బంటి ఎట్లాంటోడో తెలుసు. పోనీ ఆస్తి అంతస్తు ఏది ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యం. నా బిడ్డ మీ ఇంట్లోకిస్తే మంచిగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది, అందుకే నేను ఒప్పుకున్నా. ఇంకేంది ఏ బంటి బావా, పోదామా తాళ్ళకు? బావా బామ్మర్దులు ఆగరు. సరేనే అన్న, గదే మరి పిల్లకు సంబంధాలు చూస్తుర్రు అన్నాక మా బంటికి భయమయ్యి మాకు చెప్పిండు, అందుకే మిమ్మల్ని పిలిచి అడిగినాం. సరే సరే చెల్లే, మంచి రోజు చూసుకొని అయ్యగారిని అడిగి వీళ్ళ జాతకాలు ఫస్ట్ చూపించి కరెక్ట్ అవుతున్నాయా మంచిగా ఉన్నాయా లేవా అనేది చూయించి తర్వాత ఓ రోజు మాట్లాడుకొని పెళ్లి అనేది పెట్టుకుందాం. పెళ్లి పెట్టుకునేదాకా ఊర్లో ఎవ్వరికి తెలియద్దు. సరే సరే సరే, మరి మేము పోతాం. సరేనే. పారనానిపా. సరే డాడీ. శకుంతలాదేవి, ఐ లవ్ యూ దేవి. ఏంద్రో నాకు లవ్ యూ చెప్పబడుతుంది. అటు ఇటు నా ప్రేమ కథను సక్సెస్ చేసినవే శకుంతలాదేవి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ బంగారు తల్లివే నువ్వు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నానా. ఏం చేయమంటావురా, ఉన్నోనివి ఒక్కోనివే తోకవాయే. ఇక ఆ తోకన్నా మంచిగుంటే మేము మంచిగుంటాం కదా. ఇక ఏదో కట్టపడైతే నీ ప్రేమను ఒప్పించినావు. ఇక కొడుక నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో. నిన్నానే అమ్మా, నిన్ను సింహాసనంలో కూసబెట్టి సాదుకుంటా. అంత కోరికలేం లేవు బిడ్డ, మీరు మంచిగుండి మమ్మల్ని మంచిగా చూసుకుంటే అదే చాలు. ఆగే అమ్మా, ఈ సంతోషమైన విషయాన్ని నేను పోయి ఇప్పుడే నా బర్రెకు ఎప్పుకోవాలి. నా బర్రె ఆగమైతదిగా, అది కూడా లేచి చిందులేత్తది చిటుకు చిటుకుమని. ఏమో పోరా, అక్కకు ఫోన్ చేయాలి. చెయ్యి అక్కకు చెయ్యి. బర్రె దగ్గరకు పోయి బర్రెకి చెప్పినాక అక్కకు ఫోన్ మాట్లాడతా. అబ్బాయినికి ఆగుతలేదే సంతోషం. గట్లనే ఉంటదయ్యా, బిడ్డకు ఫోన్ చేద్దాం. అమ్మ మరి నాకేది చెప్పకుండానే చేసుకున్నారు అంటది. చెయ్యి చెయ్యి. హలో బిడ్డ. అమ్మా ఏం చేస్తారవ్వా, మనవడు ఏం చేస్తాండు, పన్నడా? ఏం లేదే అమ్మా, పడుకున్నాడు. ఇగో బిడ్డ, అల్లను పిలిపించినాం, మన ఇంటికే అడిగినాం, చెప్పినాం మన బంటిగాని సంగతి. అవునానే అమ్మా, ఏమన్నారు? ఇక ఏమన్నారంటే ఫస్ట్ బెదిరించిండల్ల అయ్యా పిల్లను పిల్లగాన్ని. ఇక తర్వాత ఒప్పుకున్నాడు బిడ్డ. ఒప్పుకున్నారానే? ఒప్పుకున్నారు. మా బిడ్డ మా కళ్ళ ముందు ఉంటే మాకింత నయమే కదా, బయట ఎందరో సంపుతారు అది ఇది చేస్తారు. మా బిడ్డ సంతోషంగా ఉంటే అదే చాలు, దాని సంతోషమే మా సంతోషం అని అన్నాడల్ల అయ్యా. ఇక ఓ రోజు మాట్లాడుకుందాం, కూసుందాం, పంతులను అడిగిపిద్దాం ఇలా జాతకాలు అన్నాడు బిడ్డ. అవ్వా ఇదంతా జరిగిందా అనే చూసినావా, బంటిగాడు కనీసం ఫోనే ఎత్తలేడు. చేస్తాడు ఈ ముచ్చట్నట వాడు బర్రెకు చెప్తా అని వేండు బిడ్డ. బర్రెకు చెప్పినాక అక్కకి చెప్తాడట. అబ్బా ఆయనకి అల్లా బర్రె ఎక్కువైందా అని. ఇక మనకి కథ అట్లుంది బిడ్డ. సరే సరే తీయమ్మా. సరే తీయవ్వ, నేను జర ఆయనక చేస్తా. సరే అమ్మా ఉండు. ఏందట ఏమో అంటది. నాకు చెప్పకుండా ఫస్ట్ బర్రెకు చెప్తాను వేండా తమ్ముడు అంటాంది. ఇక బర్రెకున్ను వానికి అనుబంధం వేరే ఉండే. ఓ నా లడ్డు బర్రే, నా చిక్కి బర్రే, నా ముద్దు బర్రే, నా కర్రె బర్రే, మన లవ్వు సక్సెస్ అయిందే బర్రే. మ్వా. ముద్దు పెడతావేందయ్యా?
నాకు మస్తు సంతోషంగా ఉంది. మన లవ్వు ఒప్పుకున్నారు, అల్లా అవ్వ అయ్య అందరు ఒప్పుకున్నారు. ఇక నా పెళ్ళి మనకు లేదు లొల్లి. బంటి గాని పెళ్ళి బెర్రెకు లొల్లి. లొల్లి అంటే ఆ లొల్లి కాదే బర్రె. ఇక నువ్వు గజ్జలు వేసుకోవాలి, మెడల గొలుసు వేసుకోవాలి, కళ్ళద్దాలు పెట్టుకోవాలి, పొట్టు ఎగురాలే నా పెళ్ళికి. ఓకేనా? డంటరకం చిక్కి బర్రే నీకే ముందుగాల చెప్పుతా అని వచ్చిన్నే. వెరీ గుడ్. నీకు కూడా సంబరం అవుతుంది కదా, అందుకే మొత్తుకుంటాను. ఇక మన పెళ్ళికి అయ్యగారిని అడిగి డేటు ఫిక్స్ చేసుడే లేటు. డంక చిక్కు డంక చిక్కు డంక చిక్కు డంక చిక్కు డన్ 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 డంక చిక్కు డంక చిక్కు డంక చిక్కు. అబ్బా ఎంత సంతోషంగా ఉన్నదో, ఎగిరి దుంకాలని ఉన్నది. దొంకు బొక్కలిరిగితే పెళ్ళి అవుతుంది. అంతా నీతోటే లక్ష్మే బర్రే. నువ్వు వచ్చుడుతోటే నాకు లక్ష్యం వచ్చింది. ఏ పని అనుకుంటే ఆ పని అయితాందే బర్రే. దేనికైనా నిన్నే ముందట పెడతా. డడ్డంక డడ్డం. ఎయ్యరా బర్రే ఎగరరాదే, ఆ తోకన్నా ఇట్టిట్ట ఊపరాదే. నీ అవ నేను సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు కూడా సంతోషంతో తోక ఊపుతా అంటే నాకు కూడా సంతోషం అవుతుందే బర్రే. బానుడు కాదే, డింగుటికు కరాలే. నా చిక్కి బర్రె. ఇక మా అక్క బర్రెకి ఫోన్ చేయాలి. నా తమ్ముడు ఫోన్ చేస్తలేడు అని అనుకుంటది. ఆల్రెడీ ఈడ సుప్రీంకోర్టు హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వచ్చు గాని ఇక నేను మా అక్కకు మాట్లాడాలి. హలో అక్కయ్య. ఏంద్రో నీ మాటే మారింది? ఆ రూట్ మారిందే అక్క, నా స్టైల్ మారిందే. లగ్గానికి రెడీగా అక్కు. అయ్యో తమ్ముడా, తులం బంగారం పెడతానవా? పెడతానే అత్తా. తులము పెడతా, నీకు 2 తులాలు పెడతా. బర్రెకైతే మంచి గొలుసు కొనాలి, గజ్జలు కొనాలక్క, బోరు గజ్జలు. నీకు నాకంటే ఎక్కువ బర్రెనే అయిపోయిందేమ్రా. ఆల్రెడీ సుప్రీంకోర్టు నీకు మెసేజ్ పంపిందా? నాకు పంపే ఉంటది, నాకు తెలుసు. ఇక నీకేమో బర్రె ఎక్కువైంది ఈ రోజున. నన్ను ఇప్పుడే దేకుతలేవు, ఇక లగ్గమైతే దేకుతావురా తమ్ముడా. ఓ అక్కో, నువ్వు అస్సలు బాధపడకే. బర్రెంతనో నువ్వు నాకు అంతా. అంటే బర్రెను నొకడు అంటున్నావారా? కాదు అక్క, బర్రెనే, నువ్వే. ఈ బొంద ఏమంటున్నావో నాకు అర్థమైతలేదు. అయితవా గాని పార్టీ ఇవ్వరా తమ్ముడా? అక్క మొన్ననే పోయినావు, మళ్ళా రేపే వచ్చావు. పెళ్లి మాట్లాడుకోంగా అద్దువు గాని. అంటే రాకంటున్నావా ఇప్పుడు? అయిపోయింది ఇక, నువ్వు ఇప్పుడు రాకంట అన్నవి. ఇక పెళ్ళం వచ్చినాక నన్ను అద్దంటావురు. గట్ల కాదే అక్క, మొన్ననే పోతివి బావ ఫీలింగ్ అవుతాడు. ఇక సరే తీయి, పార్టీ వేసుకుందాం. బావతోటి వచ్చావు అని అల్లుడేం చెప్తాండు? అల్లునికి చెప్పు మామ పెళ్ళి ఓకే అయింది, మొత్తం డీజే పెట్టుకొని ఎగరాలని చెప్పు. చెప్తా. అల్లునికో 10,000 బట్టలు, నాకో 10,000 బట్టలు, బావకో 10,000 బట్టలు. కొను, ఓ తులం బంగారం పెట్టు నీ పెళ్ళికి. ఓ అక్క, 1,00,000 రూపాయల బట్టలు, ఓ 2 తులాల బంగారం వద్దా అని. నీ అవను భలే కోరికలు కోరుతావే. తమ్ముళ్ళు అన్నల పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే అక్కలకు చెల్లెలు హుషారిగా ఎప్పుడు అడుగుదామా కట్నం అని చూస్తారు. మరి ఆడబిడ్డల దీవనార్తి ఉండాలిరా. అది ఉంచాలనే అక్క. ఉంచుతాం. సరే తీ ఉండిగా. యో బర్రెతోటి మాట్లాడతావా? గా బర్రె ఏం మాట్లాడుతుందిరా పిచ్చోడా? ఇంటానవా అక్క? నా బర్రె నేను ఏది చెప్తే అది చేస్తదే, పిలుస్తాంది నిన్ను. నీకు మొత్తం బర్రె పిసలేసింది గాని ఉండిగా. ఉండు కటింగ్ అయ్యి, ఫోన్ కటింగ్ అయ్యి. చూసినావురా బర్రె, నీ అవదానికట తులం బంగారం కావాలట. నీవు ఏంచుతా గాని మా అక్కకు ఏంచా. స్టైల్ మారిందే, నా రూటు మారిందే. ఇప్పుడే ఆగుతలేడు, రేపు పెళ్ళ వచ్చినాక ఆగుతాడా ఆగడా? నర్సి, నువ్వు నిన్న లేకపోతివి. అబ్బా ఏమన్నా కామెడీ అయిందా? అయ్యో ఏమైంది మల్లక్క? అవ్వ గుండుదాని అన్నలచ్చి పోసిది గుండు గీకిర్రే. అయ్యో పోసిది గుండాయనా?
అవునే నర్సి దాని ముఖం చూడాల నిన్న ఊర్ని అవ్వా పో గుండుదాని అన్నలు ఎట్లున్నారు అనుకున్నావు పెద్ద పెద్ద బాడీగార్డ్ల లెక్కనే ఉన్నారు రాయమల్లు గానికి ఈ పంత విమానం మొత్తం మోగిపిచ్చిర్రు పోసేది మొత్తం గుండు గీకిర్రు ఇక నిన్న ఆలోలిల షూటికి వచ్చింది ఆ షూటికి ఇంత నవ్విపిచ్చుడు ఇదింత నవ్వుడు అవ్వా ఇక నవ్వుతే ఏమంటారో అని నవ్వు ఆపుకొని ఇంటికి పోయి పొట్టు పొట్టు నవ్వినమే మల్లయ్యుండు నేను నేను మిస్ అవుతుంది మళ్ళక్క నేను ఉండేది ఉంటే అయిపోవు ఓసారి పోష అవతారం ఎట్లుందో చూద్దాంపా గుండు గీకిర్రా అయితే దానికి అదేడ బయటకు వెళ్తాందే ఇజ్జతికి బయటకు వెళ్తలేదు ఓసారి చూద్దాంపా రాయ నర్సి చూద్దాం అబ్బా నేను ఉంటే అయిపోవు నువ్వే మిస్ అయితివే నువ్వు ఉంటే నవ్వి నవ్వి చదువు ఏం చేస్తాందో పోసక్క ఓ పోసక్క కొంచెం నవ్వకే దాన్ని చూసి బాధపడ్డట్టు యాక్టింగ్ ఎయ్యి ఇంట్లో కోదంపా సరే మల్లక్క ఈ నర్సి బొడ్డి వచ్చినట్టున్నది నన్ను ఎంత ఎక్కిరిస్తుందో ఏం కథనో బక్క ముండ ఎంబడ పెట్టుకొని వస్తాంది అయ్యో పోసక్క ఏమైంది పోసక్క గుండైంది ఏం చేయాలే నర్సి నా గుండు గీకిర్రు అవతల పడ్డరు వాళ్ళు గీకుతే నువ్వెట్లా గీకించుకున్నావు నీ గీకుడు ఆగులవోను ఎంటకలు అని మురిసి 4 రోజులకోసారి కలర్ తెచ్చుకొని పెయింటింగ్ వేసుకుందువు ఇప్పుడేడేసుకుంటావు పెయింటింగ్ దీని అన్ని తీట మాటలు ఏం కలర్ ఎత్తనే నా కలరు 4 రోజుల కిందట్నే నా ఎంటికలకు కలరు రుద్దుకున్నా ఏం చేయాలి వాళ్ళ దినాలు అయ్యా వాళ్ళ సాగులు అయ్యా వాళ్ళ వారాలు అయ్యా నా ఎంటికల్ని గీకిర్రే నరిసి నా ఎంటికలే అల్లకు కనబడ్డాయి రాయవాళ్ళు కాడన్న గీకాదు కుర్రి అని చెప్పద్దా అని ముఖం వండ వాడు వాళ్ళ బామ్మడుదులను చూసుడుతోటే వానికి పిత్తులు పడ్డాయి వాడు మొత్తం నా మీదకే దోసిండే నరిసి నా గుండు గీకిర్రే నరిసి వాని నమ్మినందుకు నా గుండు గీకి పిచ్చిండు వాడు అయ్యో పోసక్క బాధపడకు ఏం చేస్తావు పోతపోయినైతే ఎంటకలు అవే అత్తయి ఏ రోతుండే గుండు పాడుగాను గుండు తోడుంటే రోతనిపిస్తాంది టోపీ పెట్టినావు కదా టోపీ ఎప్పుడు కొనుకొచ్చుకుంటేవి ఏం చేయాలి ఎప్పుడు కొనుకొచ్చుకున్న మల్లక్క ఈ గుండు పెట్టుకొని బయటకు ఎల్ల బుద్ధి అయితే లేదు ఇజ్జత అనిపిస్తాంది చోటి మీద మన్ను పోతే అది ఎక్కడి నుండి వచ్చి పాడైందో నాది నీది అనుకుంటా నా కొంప ముంచింది అది అంత చోటు చేసిన కథనేనా ఇక మరి మొన్న మాట్లాడుకున్నాక నిన్న రాయమల్లు వచ్చి ఇంటికాడు ఉన్నాకనే కదనే ఇదంతా కథ అయింది రాయమల్లు ఉన్నడో పీకిండో వాన్ దినాలి అయ్యా వాన్ జోలి నాకద్దు నా జోలి వానికద్దే ఎవడెట్నన్నా సావని చెప్పుతే ఇన్నావు ఆగినవా సింగిడి బింగిడి ఆడుతివి అద్దంటే ఇన్నవా పోసక్క ఆ రోజు ఏమన్నంటే నన్నే తిడుతివి ఈ రోజు నా గుండు గీకించుకుంటివి గోవిందో గోవిందా ఏమో తీయే నర్సి నా ప్రాణం అంత ఎట్లనో అవుతుంది మనసులో మనసు ఉంటలేదు రాయవల్లుగాడు మోసం చేసిన దానికంటే నా ఇంటి కొలువైన అన్నరందే బాగున్నదే అవే అత్త ఇది ఏం రంది పెట్టుకుంటానో ఎంటికల గురించి రంది ఉండదా మల్లక్క ఏం చేయాలి ఇష్టం కొద్దీ పెంచుకున్న బూరు ఇక ముసల్దాన్ని అయితేని ఆ బూరు అక్కడికి ఆగిపోయి పెరుగుడే లేకపాయే ఇప్పుడు మరి పెరుగుతుందా పెరగదా అన్న టెన్షను ముసల్దాని అని ఇప్పుడు గుర్తుకొచ్చిందా రాయమల్లు గాని పట్టుకున్నప్పుడు గుర్తు రాలే అందిరాలి అయ్యా అని మీసాలు చూసి నేను మోసపోతినే మీసాలు చూసి మోసపోయినావా మీసాల కోసం ఆగమైపోయినావా అయ్యో పోసక్క మీసాలు ఉన్నాయా ఇప్పుడు ఎంటికలు ఉన్నాయా ఇప్పుడు గోవిందో గోవిందా అబ్బా నీకు పాటలు ఎట్లా పాడబుద్ధి అవుతుందే నర్సి నా బాధ కొంచెం అర్థమైతలేదు పోసక్క పాటలు వాడా ఏం వాడగాని నువ్వైతే మంచిగా రెస్ట్ తీసుకో రంది పెట్టుకోకు రాయమల్లు పోతే వేణు గాని నీ ఎంటికలు మాపుతాయి ఎంటికల గురించి ఆగం కాకు సరేనే ఓపైతే జబర్దస్త్ పెట్టినావు ఆ జోకర్ ఫోటోడు పెడతాడు చూసినావా అట్లున్నది ఏమో తీయే మల్లక్క చలో వీళ్ళకేంది వీళ్ళ దినాలి అయ్యా వీళ్ళు ఏ పట్టిన సగం జీవితం సంకనాకిపోయింది అప్పుడు ఇప్పుడు ఆ షూట్కి వచ్చి నా ప్రాణం తీసింది
నీకేమన్నా బుద్ధున్నాదే ఏమో పాట పాడబడుతుంది నాకు నవ్వు వస్తాను దాని గుండును చూస్తే నవ్వు ఆపుకుంటానా భలే గుండు గీకిరుపో నీ అవ్వ మనం వేయని పని చుట్కి వేసింది ఫస్ట్ చుట్కి దగ్గరకు వద్దాం ఓసారి అది నీది నాది అనుకుంటా అప్పలిత్తదే ఏం కలపా భలే వేసింది పో చుట్కి అనుకున్నంత పని వేసింది పా సరేదా నీది నాకు వద్దు పో నేను ఏమన్ననే అప్పసుంది లొల్లి పెట్టేది పెడతాన్నావు. నీది నాది వద్దు నీకు మందిది కావాలి వేస్ట్ ఫెల్లో ఆఫ్ ద ఇండియా డర్టీ ఫెల్లో మైండ్లెస్ ఫెల్లో డోంట్ హ్యావ్ బ్రెయిన్ యు డోంట్ హ్యావ్ ఎనీథింగ్ తిడతాన్నావా మెచ్చుకుంటానావా ఏం చెప్తాన్నావు నాకు అర్థమైతలేదు. నీది బాగా పెంచింది బర్రె తింటాంది పంటాంది పెంచుతాంది ఏం పెంచుతాననే అవులే. నీది మొత్తం ఇప్పుకోనే పోతాంది నేను ఏదన్నా అంటే నాకు తిడతాంది ఐ యామ్ లవ్వింగ్ యూ దట్స్ ద రీజన్ వై ఐ యామ్ హియర్ బట్ యు కాంట్ అండర్స్టాండ్ వేస్ట్ ఫెల్లో చుటికి హాయ్ చుటికి నీది నా మొగడికి వచ్చింది నాకు రాలే మీది నా మొగడు కావాలి అది నా మొగడు కావాలి ఇది నా మొగడు కావాలి నేను వద్దు ఏమైందయ్యా గింతగరం మోతుకుంటాంది దానికి పిసా లేచింది. దాని మాటలు మీరేం పట్టుకుంటారు గాని ఎందుకు వచ్చిర్రక్క? తోటట నిన్న ఏమో పని చేసిందట కదా పోసిది గుండు గీకిరు కదా అందుకు చోటుకి చూద్దామని వచ్చినా నిన్న నేను లేను ఊరికి వేనా ఇది పోతే నా మొగడు వస్తాదా నీకు నా మొగడు కావాలా ఏ చోటి నై నై బాత్ కరు నై బాత్ కరు. ఇది వచ్చింది పో నీకు అందరూ వస్తాది నీకు నేను వద్దు దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. నీకు అన్ని ఫ్రెండ్స్ ముంగట ఫ్రెండ్స్ వెనక లౌడా లౌడానా ఏమంటాందే ఇది అద్దే నర్సి అనంటే నువ్వినవు మీరు దాని మాటలు పట్టించుకోకుర్రవ్వా. ఓటి నైస్ నైస్ ఐ యామ్ నైసా ఓ థాంక్యూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంచిగా చేసావు ఓ థాంక్యూ యు ఆర్ మై ఫ్రెండ్స్ 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 మీది నాకు వచ్చిందా నిన్న నువ్వు చేసిన పనికి సెల్యూట్ కొడదామని వచ్చాము తిన్నావా తిన్నా మీది తిన్నాదా అది తిన్నది కూర కూర సాల్ సాల్ క్యారే అబ్బో మల్లక్క హిందీ నేర్పుతాంది కదా మాది ఏముంది చిక్కుడికాయ చిక్కుడుకాయ అమ్ముతాండా ఇంకా పోతాది ఇది లంగా నా మొగడు నన్ను బిగ్ లవ్ ఇప్పుడు ఏది లేదు చిక్కుడుగాయ అని పోతాంది అట్టలేదుగా అట్టే ఉంటాంది అయ్యో ఎటుంటానవే చిక్కుడు ఆడుకుంటా పోయి అట్టే ఉంటానవట కదా దాని ముఖం మొత్తం ఇప్పుకుంటాది తిరుగుతాది అందరూ నాది మొగుడు నాది మొగుడు నాది మొగుడు అని ఊరికత్తాది ఇది పోతాది ఏందట దాంతోటి ఉర్ర సాధన కాదవ్వా. మీరు ఓర్రి అయితే మీరేమో దాన్ని కలుద్దామని మీరత్తే అదేమో కాకిరి బీకిరి కాంజాతే అని అదురుతాంది. చుట్కీ కమ్ కమ్ ఎక్కడికి రావాలి హోమను హోమను ఐ హోమ్ కమ్ కమ్ ఓ థాంక్యూ యు ఆర్ ఇన్వైటింగ్ మీ ఓకే ఐ విల్ డెఫినెట్లీ కమ్ బట్ నాట్ టుడే టుమారో ఐ విల్ కమ్ 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 క్యూ అంటదేమి ఏం పడో మనకేమో ఇంగ్లీష్ రాదాయే ఆమెకో తెలుగు రాదాయే ఏ పోదాంపా బాయ్ చుట్కీ బాయ్ బాయ్ ఇది బాగా సుత్తాంది నాది నచ్చాది అదే నీకు నచ్చుతాది నీకు అనుమానం ఉన్నదే అనుమానమే పాత రోగం బొడ్డి. నేను బొడ్డి కాదు నువ్వు బొడ్డి నడు ఇంట్లో నడు. ఇది ఎటు పోతాంది అది గంగల పోతాందిదా. గుండక్క ఓసిరి గుండు గీచిపిచ్చినవయ్యా ఆరిగా నాకు తిక్కలేసింది నాతోటి ఏమైతుందని ఇద్దరు అనుకున్నారు నా అన్నల్ని రప్పించి ఇళ్లకు తొండలు జొర్రగొట్టినా వాళ్ళు ఎందుకు ఉన్న కాడుండవు మంచిగా అయిందా ఇప్పుడు ఏదో తీయవ్వా. నెడవేనవే నేను లేకపోతే నీ గుండక్క ఉంటే మంచిగుండు ఓ
మొత్తం ఎలుగు ఎద్దు ఇక. ఓ పోసి దగ్గర పోతే అది టోపీ పెట్టుకున్నది ఇక ఎడిసేదేస్తాంది. నా ఎంటికలు వేనాయి, నా ఎంటికలు వేనవయ్యి అని. అది ఏడవాలే, దానికి ఒక్క ఎంటిక కూడా రావద్దు. అది నన్ను ఏమో అనుకున్నది, వీడు నన్ను ఏదో అనుకున్నాడు గాని ఇద్దరికి ఇంకోసారి ఫిట్టింగ్ పెట్టుకుంటారా ఇంకా మళ్ళా నరిసి. అయితే ఏడతాందా ఏడవని, ఓ కొద్దేడతాందా ఎంటికలు వేనాయని. ఆ బొచ్చుకూకే కలరింగ్ వేసే, ఆ కలరింగ్ వేసి అన్నోగని ఇన్నోగని చూసి పడగొట్టే. ఇప్పుడు మంచిగా అయింది దానికి. ఇంకోసారి ఇంకో మొగోని జోలికి పోవద్దది. మంచి పని చేసినావుకో. రాయమల్లు ఏమైంది, ఏం సంగతి? మొత్తం చెంపలన్నీ ఉబ్బినాయి, దవడ మొత్తం కర్రగైంది కదా. అన్నలు ఇంకా విని చంపుదురే కాని పోనీ పోనీ అని ఇక నేనే వదిలిపెట్టుమని చెప్పినా. ఒకటే పరుగిగా పోసి గుండు గీకిర్రే నర్సి. గీకినాక ఇక రాయమల్లు నీ సంగతి చూస్తావన వరకు రాయమల్లు ఒకటే పరుగు. పిత్తులు పడ్డాయి రాయమల్లుకు. ఎక్కడికోతాడు మల్లక్క, దొరకలేడా? నా అన్నలు 4 సప్పరిచ్చినాక సప్పుడేక మూసుకొని పన్నాడు. ఇంకా దాని దగ్గరికి పోతాడా? పోతే ఇక బతకడు, డైరెక్ట్ మీదికే. అయ్యో రాయమల్లు, ఎంత కట్ట వచ్చిందో ఏమో పాపం. కోసి దగ్గర పోతావా ఇంకోసారి? పోసి లేదు, ఎవరు లేరు. అవ్వలారా మీకు దండం పెడతా, నా ముంగట ఎవ్వల పేరు దియకుర్రి. దడ దడ ఉచ్చుకున్నది నా అన్నలంటే. మంచి పని చేసినావు గుండక్క. నేను లేకపోతిని, నువ్వు ఉంటాయిపోవే ఇంకా మంచిగా ఉండు. మిస్ అయితిని. దోస్తులు చూసి రాళ్ళ వీడియో. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.